Hello friends, welcome back to our channel Easy People Math. Topic is very important question అనమాట. దీని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి వీడియో నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ని రీడ్ చేసుకుందాం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.25 ఇంటూ 0.16. ఓకేనా ఫ్రెండ్స్, దీని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకుందాం అంటే ఇక్కడ మనకు ఇన్సైడ్ ఉన్న ఈ వాల్యూస్ని మనము ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు డెసిమల్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనము ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకున్నట్టయితే మనం సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా అవుతాయి అనమాట. ఓకేనా, చూడండి నేను రూట్లో ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనము 25 డివైడెడ్ బై 100గా తీసేసుకోవచ్చా ఎస్ఆర్ను ఎస్ చేసుకోవచ్చు అనమాట. ఇంటూ ఇక్కడ కూడా 0.16ని కూడా నేను 16 డివైడెడ్ బై 100గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడున్న స్క్వేర్ రూట్ని ఈ టూ నెంబర్స్కి అప్లై చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 25 డివైడెడ్ బై 100 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 డివైడెడ్ బై 100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 డివైడెడ్ బై 100 ఎస్ఆర్ను ఎస్. చూడండి ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి నేను ఇక్కడ స్క్వేర్ రూట్ని అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, root of 25 divided by root of 100 into root 16 divided by root of 100 ఎస్ or no ఎస్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మనకు రూట్ 25 అంటే 5 డివైడెడ్ బై రూట్ 100 అంటే 10 ఎస్ or no ఎస్ ఇంటూ రూట్ 16 అంటే మనకు 4 డివైడెడ్ బై రూట్ 100 అంటే మనకు 10గా వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ రైట్? రైట్. చూడండి 5 4 ఎంత వస్తుంది 20 డివైడెడ్ బై 10 10 100. మనకు ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకు 2 డివైడెడ్ బై 10గా వస్తుంది. చూడండి 2 డివైడెడ్ బై 10. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 2 1 2 5 మనకి ఎంత వస్తుంది 1/5. ఇక్కడ వచ్చేసి మనము 0.2 అనే నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదే విధంగా చూడండి ఒకసారి మనకి ఇక్కడ ఉన్న 5ని డివిజన్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. చూడండి అదే విధంగా ఈ విధంగా తీసేసుకోండి 5ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 తీసేసుకోండి ఇన్సైడ్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు 5 టేబుల్లో 1 అనే నెంబర్ క్యాన్సిలేషన్ కావట్లేదు కాబట్టి పాయింట్ తీసేసుకుంటే మనకు ఇక్కడ 0 యాడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 5 2 10 వచ్చేస్తుంది. ఓకేనా, మనకు ఇక్కడ రిమైండర్ అనేది 0 వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ వరకు లీవ్ ఇట్ చేసేసుకోండి. ఓకే, మనకు ఇక్కడ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 0 ఉన్నట్టు అనమాట. ఓకేనా, ఇదే మనకు ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఎగ్జిస్ట్ అయింది అనమాట. ఓకేనా, మీకు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అండర్స్టాండింగ్ అయింది అనుకుంటాను. మీకు వచ్చేసి హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.25 ఇంటూ 0.64 ఈజ్ ఈక్వల్ టు వాట్? ఓకే, మీకు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అండర్స్టాండింగ్ అయింది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మెనీ సచ్ వీడియో. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.